ఈరోజు ఉదయం 6:30 గంటలకు చేసిన మరో ప్రయోగం విజయవంతమైంది. అదే పిఎస్ఎల్వి C56 DSSAR మిషన్. ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎల్వి అంటేనే ఇస్రో వర్క్ హార్స్ అని మనకు తెలుసు. ఇది పిఎస్ఎల్వి 58th ఫ్లైట్, 58వ ఫ్లైట్. దాంతోపాటు కోర్ ఎలోన్ వర్షన్లో అంటే కోర్ ఎలోన్ ప్రయోగంలో ఇది 17th ప్రయోగం అనమాట, 17వ ప్రయోగం అని చెప్పొచ్చు. సో ఇది యాక్చువల్గా 7 శాటిలైట్స్ తీసుకెళ్ళింది పిఎస్ఎల్వి C56. ఈ 7 శాటిలైట్స్ కూడా సింగపూర్ శాటిలైట్స్ అనమాట. ప్రస్తుతానికి ఈ పిఎస్ఎల్వి C56 అనేది బాగా న్యూస్లో ఉండడానికి కారణం కోర్ ఎలోన్ మోడ్ ద్వారా ఇది లాంచ్ అయిందనమాట. అసలు ఈ కోర్ ఎలోన్ మోడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా పిఎస్ఎల్విలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి G అంటే స్టాండర్డ్ ఆర్ జనరిక్ వర్షన్. పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ అంటే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ లేకుండా ఓన్లీ కోర్ రాకెట్ మాత్రమే ఉంటుంది, దానిలో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉండవు అనమాట. అలానే పిఎస్ఎల్వి XL వర్షన్, పిఎస్ఎల్వి DL వర్షన్, పిఎస్ఎల్వి QL వర్షన్, ఇలా వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ వర్షన్లో ఈ పిఎస్ఎల్వి C56 మిషన్ లాంచ్ అయిందనమాట. ఇది DSSAR ఈ మిషన్ అనేది 360 kg శాటిలైట్. దీనిలో మేజర్ శాటిలైట్తో పాటు 6 మైక్రో నానో శాటిలైట్స్ కూడా ఉన్నాయి. ఒక పెద్ద శాటిలైట్తో పాటు 6 ఎక్స్పెరిమెంట్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 7 అనమాట. 7 కూడా సింగపూర్ దేశానికి సంబంధించిన శాటిలైట్స్. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే ఇది ఇస్రో యొక్క కమర్షియల్ లాంచ్. ఇస్రో సక్సెస్ఫుల్గా అంతర్జాతీయంగా కమర్షియల్ లాంచెస్ చేస్తుందని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రయోగించిన 23 నిమిషాల తర్వాత అది అనుకున్న కక్షలో చేరింది. భూమి నుంచి 535 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఇది వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా నియర్ ఎర్త్ ఆర్బిట్లో ఈ శాటిలైట్స్ని ఉంచడం, ఆ కక్షలో చేర్చడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి C56 ద్వారా లాంచ్ అయిన శాటిలైట్స్ ఏంటో అని ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా 7 శాటిలైట్స్ సింగపూర్కి చెందినవే. ఒకటి ప్రైమరీ శాటిలైట్ DSSAR మిషన్ ప్రైమరీ శాటిలైట్ కాక మిగతా 6 మైక్రో నానో అవన్నీ కేవలం ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ అనమాట. DSSAR అనేది సింగపూర్ ప్రభుత్వం డెవలప్ చేసిన, అంటే ఇన్ కొలాబరేషన్ విత్ ఒక ప్రైవేట్ సంస్థతో సింగపూర్ ప్రభుత్వం డెవలప్ చేసిన శాటిలైట్ అనమాట. దీనిలో మేజర్గా ఒక సింథటిక్ అపర్చర్ రాడార్, SAR అంటే SAR సింథటిక్ అపర్చర్ రాడార్ కూడా ఉంది. ఇది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసింది అనమాట, సింగపూర్కి సపోర్ట్ చేస్తూ. సో పేలోడ్లో ఒక సింథటిక్ అపర్చర్ రాడార్ కూడా ఉంది DSSARలో. సో DSSAR ఆల్ వెదర్ డే అండ్ నైట్ కవరేజ్ అనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది సింగపూర్ ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతుంది? సింగపూర్ ప్రభుత్వానికి ఇది న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ల్యాండ్ యూజ్ ఎలా జరుగుతుంది, డిఫారెస్టేషన్ ఏదైనా అయినప్పుడు, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఆపరేషన్ ఉన్నప్పుడు, ఇలాంటి వాటప్పుడు సింగపూర్ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ శాటిలైట్ అబ్జర్వేషన్ ద్వారా, ఈ శాటిలైట్ ద్వారా, పిక్చర్స్ ద్వారా సింగపూర్ ప్రభుత్వం చాలా అంశాలు, ఎర్త్ అబ్జర్వేషన్ అంశాలు తెలుసుకుంటుంది. అదేవిధంగా కమర్షియల్ యూజ్ కూడా ఉంది ఈ DSSAR శాటిలైట్కి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి, అగ్రికల్చరల్ మానిటరింగ్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెస్మెంట్ సంబంధించి ఈ DSSAR సింగపూర్ ప్రభుత్వానికి పనికొస్తుంది అనమాట. సో దీనివల్ల సింగపూర్ ప్రభుత్వానికి కొత్తగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది, ఈ శాటిలైట్ అనేది న్యూ డైమెన్షన్ పిక్చర్స్ ఇవ్వడానికి కూడా పనికొస్తుంది అనమాట. DSSAR మిషన్తో పాటు 6 అదర్ శాటిలైట్ సింగపూర్ ఉన్నాయని చెప్పాం కదా, అవి ఒక్కొక్కసారి ఎందుకు పంపించారో చూద్దాం. ఒకటి విలాక్స్ AM అనే శాటిలైట్ అనమాట. ఇది 23 kgs టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్. రెండోది ఆర్కేడ్ అనే శాటిలైట్, చిన్నది, అట్మాస్ఫియరిక్ కప్లింగ్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్ దీని పేరు. మూడోది స్కూప్ 2 SCOOB స్కూప్ 2 శాటిలైట్. ఇది నానో శాటిలైట్ అనమాట. తర్వాత న్యూలియాన్ అనే శాటిలైట్. ఇది కూడా ఒక నానో శాటిలైట్ టైప్. ఇది ముఖ్యంగా IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కనెక్టివిటీ ఎలా ఉండి ప్రమోట్ చేయడానికి ఉన్న శాటిలైట్ ఇది. తర్వాత గెలేసియా 2 అనే శాటిలైట్. ఇది కూడా ఒక నానో శాటిలైట్, లో ఎర్త్ ఆర్బిట్లో ఆర్బిట్ అయ్యే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉన్న శాటిలైట్ అనమాట. తర్వాత R12 స్ట్రైడర్ అనే శాటిలైట్. ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో డెవలప్ చేసిన శాటిలైట్ సింగపూర్. సో ఇలా మొత్తం 6 శాటిలైట్స్ని అలాంగ్ విత్ DSSAR ప్రైమరీ శాటిలైట్, తర్వాత 6 మైక్రో నానో శాటిలైట్స్ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్స్ని పిఎస్ఎల్వి C56 క్యారీ చేసింది. మీ అందరికి తెలుసు పిఎస్ఎల్వి అనేది ఇస్రోకి వర్క్ హార్స్ అని చెప్పి, పిఎస్ఎల్వి సక్సెసెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి. ముఖ్యంగా పిఎస్ఎల్వి అనేది 1994 నుంచి డెవలప్ అయింది. దీన్ని వర్క్ హార్స్ అంటాం. దీని ప్రకారం మనం చూస్తే కనుక చంద్రయాన్ 1 2008లో, తర్వాత మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్, మనం మామ్ అని కూడా పిలుస్తుంటాం, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి, మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ 2013లో లాంచ్ అయింది పిఎస్ఎల్వి ద్వారా. అలానే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ చాలా లాంచ్ అయినాయి దీని ద్వారా. ఇవన్నీ కూడా పిఎస్ఎల్వి ఘనతలు అనమాట. పిఎస్ఎల్వి జనరల్గా ఫెయిల్ అవ్వవు ఈ మిషన్స్ అని చెప్పి
మనకు ఒక నానుడు ఉంది. పిఎస్ఎల్వి ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ వర్సటైల్ వర్షన్ ఆఫ్ ఆల్ రాకెట్స్ అని కూడా అంటుంటారు. ఇండియాకి సంబంధించిన జిఎస్ఎల్వి రకరకాల రాకెట్స్ చూస్తే పిఎస్ఎల్వి ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ వర్సటైల్ రాకెట్ అని కూడా చెప్తుంటారు అనమాట. అలానే ఇస్రోస్ కమర్షియల్ వింగ్ అంటాం కదా, ఇస్రో కమర్షియల్ ఆపరేషన్స్ బాగానే ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్పేస్ టెక్నాలజీ ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఇండియాలో అందరికి ఫుడ్డే లేదు, స్పేస్ టెక్నాలజీ ఎందుకన్నారు. ఇప్పుడు ఇండియా స్పేస్ టెక్నాలజీస్ ఇండిజినస్గా తయారు చేసుకోవడమే కాదు, ఇతర దేశాలకు, పెద్ద పెద్ద దేశాలకి, సింగపూర్ లాంటి దేశాలకి, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు కూడా ఇండియా వాళ్ళ రాకెట్స్ లాంచ్ చేసే పరిస్థితిలో ఇండియా ఉందన్నమాట. సో దానికి ఒక ప్రధానమైన వింగ్ ఇస్రోలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ కోసం, ముఖ్యంగా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇస్రో యొక్క ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న ఈ బాడీ అనమాట, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్పేస్ రిలేటెడ్ కమర్షియల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తుంటాం. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని ఇతర దేశాలకి అర్థమయ్యేలా కమర్షియల్ ఆపరేషన్స్ తయారు చేయటం.